ఓకే. ముందుగా సమస్త గురువులకి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలాగే పత్రిజీ సార్కి, వంశీకరణ్ గురువు గారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలాగే మనం ఇవాళ ఆ, రామకృష్ణ పరమహంస గారి ఆ, ఆయన గారి నుంచి చరిత్ర నుంచి మనము ఎన్నో అనుభవ పాఠాలు ఎన్నో ఉన్నాయి. సో అందులో నుంచి ఆయన ఆయన పేరును తీసినటువంటి ఆ పిక్చర్ నుంచి కొన్ని విషయాలు ఆ, అందరం కలిసి మనం చర్చించుకుందాము. సో నాకు అవగాహనకు వచ్చిన విషయాలలో కొన్నిటిని మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఆయన పిక్చర్ ని చూసినప్పుడు నాకు అనిపించిన మొదటి పాయింట్ ఏంటంటే, దుర్గేశ్వరి అనే భైరవి, ఆవిడ అంటారు, ఆ పరమహంస గారిని చూసి, నిత్యానందుని వేషంలో గౌరాంగునిగా ఆవిర్భవించింది మీరే అని చెప్పి, యుగ యుగాలలో నువ్వు ఆవిర్భవిస్తూ ఉన్నావు, ఆయనవి నువ్వే అని చెప్పి చెప్పినప్పుడు ఆయన ఏమంటాడు అంటే, లేదు లేదు అలా అనకు నువ్వు, ఇది నేను ఒప్పుకోను. ఒప్పుకోను అంటే అక్కడ వాళ్ళకి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రాజాబాబు అనే అతను ఇలాంటి మాటలను ఒప్పుకోడు. ఇది నీ మనసులోని భావన, ఇది కేవలము నువ్వు చెప్తూ ఉన్నది నీ మనసులోని భావన, అది అలానే ఉండనివ్వు అని అంటాడనమాట. అంటే అక్కడ మనం పట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, అదే మనము గనక ఒక చిన్న మంచి పని చేస్తే గనక, మనల్ని ఒక మాట ఎవరైనా పొగిడినారు అని అంటే, నువ్వు అంతోడివి ఇంతోడివి అని గొప్ప గొప్పగా నేను ఒక మాట పొగిడితే, నువ్వు కారణ జన్ముడివి అని ఎవరైనా పొగిడితే, మనము ఇంకా ఈ నేల మీద నిలబడం అసలు, కదా. ఒక పొగడ్త వస్తే చాలు, ఇంకా ఏం అసలు మనకు అన్నం కూడా కడుపులోకి పోదు ఆ ఆనందంతో ఇంకా. అలాగా మనం తేలిపోతూ ఉంటాం గాలిలో ఎవరిని పొగిడితే గనక. కానీ ఆయన ఏమన్నాడు, ఇది నీ మనసులోని భావన, ఇది నీ దగ్గరే అలానే ఉంచు అని అన్నాడు. అంటే మనము, మనల్ని ఎవరైనా పొగిడినా ఆయన అసలు పొగడ్తను తీసుకోలేదు ఆయన అసలు. ఇది నీ మనసులోని భావన అని చెప్పేసి చాలా తేలికగా అనేసాడు ఆయన. అలాగా మనకు కూడా ఎవరినైనా చూసినప్పుడు ఇన్స్పైరింగ్ అయినప్పుడు కూడా మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది, భయ్ ఎంత గొప్పోళ్ళు వీళ్ళు అనేసి మనకు అనిపిస్తుంది. అది నిజమే కావచ్చు. నిజమే అయినప్పటికీ కూడా ఇది మనకు కలిగినటువంటి, మన మనసులో కలిగినటువంటి ఒక భావన అనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఇది పోయి అందరికీ ప్రచారం చేయటం కాదు. నువ్వు కూడా ఆ స్థాయికి ఎదగడాలి, అలా గొప్పగా నువ్వు కూడా ఉన్నత స్థితికి చేరుకోవాలి అంటే ఆయన మార్గంలో మనం కూడా ప్రయాణించాలి. ఆయన ఏమైతే మనకు సూచనలు ఇచ్చారో, ఆయన ఎలా అయితే కష్టపడ్డారో ఆ స్థితికి రావడానికి, వాళ్ళ మార్గ దిశలో మనం కూడా నడవాలి. అలా ఇన్స్పైరింగ్ గా తీసుకొని మనము ముందుకు వెళ్ళాలి. కానీ పొగిడి అలాగా కూర్చోవడం కాదు. మనల్ని ఎవరైనా పొగిడినప్పుడు ఇంకా ఇంతకంటే గొప్ప వాళ్ళం, మనకంటే గొప్ప వాళ్ళు ఇంకెవరు లేరు అన్న ఇదిగా మనము ఉండిపోవాల్సిన అవసరము లేదు అక్కడ. ఓకేనా. ఇది ఆయన దగ్గర నేను చాలా చక్కగా అర్థం చేసుకున్నాను. బాగా అనిపించింది నాకు ఆ పాయింట్. సో ఎన్ని పొగడ్తలు వచ్చినా మనం ఏందనేది మనకు తెలిసి ఉండాలి. ఓకేనా. సో నెక్స్ట్ పాయింట్ నాకు ఏమనిపించింది అంటే, అక్కడ పండితుల యొక్క సభను పెట్టించమని ఆ, భైరవి గారు చెప్తారనమాట. పండితుల యొక్క సభను పెట్టినప్పుడు అక్కడ వచ్చినటువంటి ఒక క్వశ్చన్ కి, అమ్మగా నాకు దర్శనం ఇస్తుంది, ఒక్కోసారి అమ్మ నేను ఒకటే అవుతాము, కాళీమాత, ఆయన పరమహంస గారు ఇచ్చినటువంటి ఆన్సర్. ఆ ఒక్కోసారి నేను అమ్మ ఒకటే అవుతాము, ఒక్కోసారి నేను ఆమె వేరువేరుగా అనిపిస్తూ ఉంటుంది, నాకు ఇలాగా అనిపిస్తూ ఉంటుంది అని చెప్పారనమాట. అంటే ఇక్కడ ఆయన చెప్పిన దానికి మనకి ఏ రకంగా అర్థం చేసుకోవాలి, ఒక్కొక్కసారి నేను అమ్మ ఒకటే అయిపోతాము అని చెప్పినప్పుడు ఆయన అక్కడ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఉప్పు బొమ్మని సముద్రంలోనికి పంపిస్తారనమాట కొలవడానికి. అది ఏమవుతుంది, సముద్రం లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఉప్పు బొమ్మ అనేది కరిగిపోతుంది. అవునా కాదా. ఒక ఉప్పుతో చేసినటువంటి బొమ్మను సముద్రంలోనికి పంపిస్తే ఏమవుతుంది, అది కరిగిపోతుంది. ఇంకెవరు కొలవాలి ఆ సముద్రాన్ని అంటే, ఇక్కడ ఏమని అర్థం చేసుకోవాలి అంటే, ఇప్పుడు మనము ఆ ఏమని దేనికోసం అన్వేషిస్తున్నాము మన ఆధ్యాత్మిక జీవితంలో, మనము ఆత్మలము అని తెలుసుకోవడానికి మనము అన్వేషిస్తున్నాం. మనం ఆత్మలమే మనకు తెలుసు, కానీ మనకు అది ఎరుకలో లేదు. మనకు తెలుసు మనం ఆత్మలమని,
అలాగా మనం చేసే ఈ ప్రయాణంలో మనము ఎప్పుడైతే ఈ అన్వేషణలో ఎప్పుడైతే ముందుకు వెళ్తూ ఉంటామో అదే మనమే పోతూ ఉంటాము. అంటే ఇక్కడ మనకి ఏమని చెప్తారు అంటే బ్రహ్మవిత్ బ్రహ్మైవ అంటారు. అంటే నువ్వు బ్రహ్మం కోసం ఎప్పుడైతే వెతుకుతూ బ్రహ్మం మీద ఎప్పుడైతే దృష్టితో నువ్వు వెళ్తూ ఉంటావో నువ్వు బ్రహ్మం అయిపోతావు అని, నువ్వే ఆత్మవు అనేది నీకు తెలుసుకుంటావు అని. అలాగా ఒక ఉప్పు బొమ్మను సముద్రంలోనికి పంపించినప్పుడు ఏమైంది? అది కరిగిపోయింది. నువ్వు కూడా ఎప్పుడైతే ఆ ఆత్మ అన్వేషణలో నువ్వే ఆత్మ అని తెలుసుకోవడానికి ఎప్పుడైతే ప్రయాణం చేస్తావో నువ్వే ఆత్మవు అన్నది నీకు అర్థమవుతుంది. సో అది ఆయన నేను అమ్మ ఒక్కొక్కసారి ఒకటైపోతాము అని చెప్పి చక్కగా మనకు తెలియచేయటం జరిగింది. సో ఇక్కడ ఇంకా ఏం తెలుసుకోవచ్చు ఈ పాయింట్ మీద అంటే మనకు ఇంకా బాగా అవగాహనకు రావాలి అని అంటే మన మనస్సు ఏం చేస్తుంది, మన బుద్ధి ఏం చేస్తుంది. ఇప్పుడు పరమాత్మ ఇన్ని రూపాలుగా ఆయన మన ముందుకు వచ్చాడు. అన్ని రూపాలలో ఉన్నది పరమాత్మనే కాదంటారా? అన్ని రూపాల్లో, అన్ని ప్రాణుల్లో, అన్ని వస్తువుల్లో ఉన్నది ఆ పరమాత్మనే. పరమాత్మ ఇన్ని రూపాలను ధరించి మన ముందుకు వచ్చాడు. అయితే అవి ఏమీ మారట్లేదు, అవి అలానే ఉన్నాయి, అవేం చేస్తలేవు, ఆ ప్రభావం మన మీద ఏమీ పడేటట్టుగా ఏమీ లేవు, వాటి పనుల్లో అవి ఉన్నాయి. కానీ మన మనసు మన బుద్ధి ఏం చేస్తున్నాయి అంటే ఆ రూపాన్ని మన దృష్టిలోకి తీసుకుని మనకు ఆ రూపాన్ని ధరించి చూపిస్తున్నాయి. ఏది? మన బుద్ధి చూపిస్తోంది. అంతే కదా. ఇప్పుడు నువ్వు ఒక వస్తువుని చూసావు, ఆ వస్తువు అక్కడే ఉంది, అదేం చేయలే నిన్ను నీ దగ్గరకు వచ్చి. కానీ నువ్వు చూసి ఆ రూపాన్ని నువ్వు ధరిస్తున్నావు. ఏది? మన బుద్ధి ధరిస్తుంది. ఆ వస్తువుని చూసిన తర్వాత ఆ రూపాన్ని ధరిస్తుంది. ఆ రూపాన్ని ధరించి తిరిగి మనకు మళ్ళీ చూపిస్తుంది, రూపాన్ని ధరించి చూపిస్తుంది. అవే కదా మన నిద్రలో ఉన్నప్పుడు మన కలలు కనపడడం కానీ, మన ఎదుటి మనిషితో మనం చెప్తూ ఉన్నప్పుడు ఆ రూపాన్ని ఊహించుకొని చెప్పటం కానీ, ఇవన్నీ కూడా ఆడున్న వస్తువుల రూపాలను మన మనసు ధరించి మనకు తిరిగి చూపిస్తూ ఉంది మన మనస్సు. అయితే మనం చేసే సాధన ఏంటి? మన సాధన దేనికోసం చేస్తున్నాము? పరమాత్ముడు నిరాకారము అని మన గురువు మనకు చెప్తున్నాడు. నిరాకారం అంటే ఏంటి? ఏ ఆకారాన్నైనా సరే అది ధరించగలదు. నిరాకారం అంటే ఆకారం లేనిది కాదు. ఏ ఆకారాన్నైనా ధరించగలిగే స్థితిలో ఉండేది నిరాకార స్థితి. అంటే ఏ ఆకారైనా ధరించగలదు. పరమాత్మ అన్ని ఆకారాలను ధరించింది కదా ఇప్పుడు. ఇన్ని ఆకారాలను ధరించింది ఇప్పుడు. సో ఇన్ని ఆకారాలు ధరించక ముందు ఉన్నటువంటి స్థితి ఏది? ఆ స్థితిలో ఉండబట్టే కదా ఇప్పుడు ఇన్ని ఆకారాలను కూడా ధరించగలిగింది. నువ్వు ఒక ఆకారంలో నువ్వు దృష్టిలో పెట్టుకొని ఉంటే నువ్వు ఇంకో ఆకారాన్ని ఎలా ధరించగలవు? ఇప్పుడు నేను బుక్ ఈ ఆకారాన్ని ధరించిన, ఈ బుక్ రూపంలో నాకు కనపడుతున్నా. నేను ఇంకొక ఆకారాన్ని ఎలా ధరించగలను? అంటే ఏ ఆకారంలో కూడా నేను లేకుండా నిరాకార స్థితిలో నేను ఎప్పుడైతే ఉండగలనో అప్పుడు నేను ఏ ఆకారం కావాలంటే ఆకారంలో ఆ స్థితిలో ఉన్నప్పుడు మాత్రం ధరించగలిగే స్థితి నాకు ఉంటుంది. సో ఏ ఆకారం లేని స్థితిలో, నిరాకార స్థితిలో నేను ఉండాలి అంటే నా మనసుకు నేను గైడ్ చేసుకోవాలి. ఏమని మనసుకు గైడ్ చేసుకోవాలి? ఓ మనసా, నువ్వు ఆకారం ధరించని స్థితిలో, దాని స్థితి కంటే ముందు ఉన్నటువంటి స్థితి నిరాకార స్థితికి నువ్వు చేరుకోవాలి. సో పరమాత్మ నిరాకార స్థితిలో ఉన్నాడు అని గురువు చెప్పారు అని నువ్వు నీ మనసుకు నువ్వు గైడ్ చేసుకొని దానికోసం నువ్వు సాధన చేయాలి. ఓకేనా? ఇది నాకు రామకృష్ణ పరమహంస గారి చరిత్రను చదివినప్పుడు అర్థమైందనమాట. ఆ పాయింట్ నాకు బాగా అర్థమైంది అలాగా. సో అలాగనే ఆయన నుంచి నేను ఇంకా తెలుసుకున్నది ఏంటంటే ఏ మతమైనా సరే ఆయనకు వేరు కాదు, అన్నీ ఒకటే. అందరిలోనూ పరమాత్మని దర్శించాడు, అన్ని మతాలలోనూ ఆ పరమాత్మని. ఒక మన హిందూ ధర్మం ప్రకారం ఉన్నటువంటి ఆ భగవద్గీత గాని, వేదాలు గాని, ఉపనిషత్తులు గాని, ఇవి గాని, అలాగనే బైబిల్ గాని, ఖురాన్ గాని, అన్నిట్లోనూ ఆయన ఆ దైవాన్నే చూడగలిగాడు, దర్శించగలిగాడు. ఆయన వచ్చేసి 1865లో అద్వైత వేదాంతంను నేర్చుకున్నారు ఆయన. తర్వాత 1866లో వచ్చేసి ఇస్లాంను నేర్చుకున్నారు. గోవింద్ రామ్ అనే గురువు దగ్గర ఆయన నేర్చుకున్నారు.
అక్కడ 3 రోజుల పాటు ముస్లింలుగానే అవే బట్టలు వేసుకోవటం, అలానే ఉండటము. అలాగే సాధన చేసినప్పుడు ఆ అల్లానే తనలోకి వచ్చినట్టుగా కూడా అతను ఆ స్థితికి చేరుకున్నాడు అనమాట. అల్లాని తన లోనికి వచ్చినట్టు. ఇప్పుడు అమ్మవారు తన లోనికి వచ్చి ఎలా అయితే మనం తెలుసుకున్నామో అలాగా అల్లా కూడా తనే అయినట్టుగా తను ఆ ఆ స్థితిలో చేరుకున్నాడు 3 days లోనే. అలానే 1873లో వచ్చేసి క్రైస్తవుడిగా మారిపోయాడు. కొన్ని నెలల పాటు అలానే ఉండిపోయాడంట ఆయన క్రైస్తవుడిగా. అక్కడ బైబిల్ చదవడము, శంభు చరణ్ మల్లిక్ అనే తన శిష్యుడే బైబిల్ చదివి ఎప్పుడు వినిపించేవాడంట. అప్పుడు అలాగా కాళీమాతకి ఎలా అయితే పూజలు చేస్తూ ఉండేవాడో అక్కడ అల్లాకి క్రైస్ట్ యేసు ప్రభువుకి అలాగా పూజలు వాళ్ళ పద్ధతుల్లో నిర్వహించేవాడంట. వాళ్ళు అడిగినప్పుడు కూడా కాళీమాతకు మీరు పూజలు చేయట్లేదు అని అంటే, నా దృష్టిలో అమ్మ అయినా ఒకటే, యేసు అయినా ఒకటే, అల్లా అయినా ఒకటే అని చెప్పి, నేను ఇక్కడ యేసుకు నేను ఆ పూజలు అందిస్తున్నాను కాబట్టి అక్కడ కాళీకి అందించట్లేదు. అంటే కాళీ అయినా యేసు అయినా నా దృష్టిలో ఒక్కరే అనే సమాధానం ఇచ్చారంట. అంటే దీన్ని బట్టి కూడా అన్ని మతాలు ఒక్కటే అన్నది మనకు ఆయన అప్పటి నుంచి తెలియజేస్తూ ఉన్నారు. సో అందుకే ఇంతటి మతం పట్ల ఆ, ఏది కూడా విభేదం అనేది లేకుండా అందరూ సమానమే అన్నటువంటి ఎప్పుడైతే ఆ ప్రేమ మూర్తిగా ఆయన ఎప్పుడైతే ఉన్నాడో అప్పుడు వివేకానందుల వారు కూడా ఈ ఇన్స్పైర్ అయ్యి అంత ప్రేమమూర్తికి ఆయన పట్ల అంత భక్తి భావంతో ఆకర్షితుడయ్యాడనమాట. ఆ తర్వాత పేలూరు మట్టి అనేది ఆయనకు కట్టించి అక్కడ ఆ గుడి పైన అన్ని మతాలకు సంబంధించిన శిల్పులను చెక్కడం జరిగిందంట. అక్కడికి వెళ్తే ఇవన్నీ మనం చూడొచ్చు అనమాట. ఆ తర్వాత నేను ఇంకా ఆయన గురించి తెలుసుకునేది ఏంటంటే ఆ గదాధర్ చటోపాధ్యాయ ఆయన పేరుతో ఫస్ట్ ఆయన పేరు రామకృష్ణ పరమహంస పేరు గదాధర్ చటోపాధ్యాయ. ఆ తర్వాత ఆయన వచ్చేసి పుట్టిందేమో వెస్ట్ బెంగాల్లో కామర్ పుకూర్ అనే ఊర్లో ఆయన పుట్టారనమాట. ఆ తర్వాత ఆయన గురించి ఇంకా నేను తెలుసుకునేది ఏంటంటే ఆ ఈయన గారు చిన్న బాలుడుగా ఉన్నప్పుడు అలా పొలంలో వెళ్తూ ఉన్నప్పుడు ఆ ఒక పొలంలో గట్టు మీద నుంచి అలా వెళ్తూ ఉన్నప్పుడు ఒక కొంగలు అలా చేపలను అవి ఇవి తింటూ ఉంటాయి కదా, అవి ఒక్కసారిగా ఇలా పైకి ఎగిరినప్పుడు అకస్మాత్తుగా ఈయన కళ్ళు తిరిగి అలాగ పడిపోయాడంట రామకృష్ణ పరమహంస. అంటే ఆ లాస్ట్ ఆయన మరణించిన స్థితిని కూడా ఆయన అనుభవంలోకి తీసుకున్నాడంట ఆ చిన్న వయసులోనే. అక్కడి నుంచి ఆయన పరమహంస అన్న పేరుతో ఆయన లైఫ్ టర్న్ అయిందనమాట. సో మన బుద్ధుడు కూడా ఉమ్, తినకుండా ఆయన కూడా అంటే సాధనలో ఎలాగా బుద్ధత్వాన్ని సాధించటానికి సాధన మార్గంలో ఆయన కూడా తినకుండా మొత్తం అంతా ఎముకల గూడులాగా ఆయన శరీరాన్ని మార్చుకొని ఒకసారి నదిలోకి దిగినప్పుడు ఆ నది అనుకోకుండా పొర్లుతూ ఉన్నప్పుడు ఆయన పుట్టుకుపోయేవాడంట. ఒక కొమ్మను పట్టుకొని నెమ్మదిగా బుద్ధుడు ఆ పైకి ఎక్కి కూర్చున్నాడంట. అలాగే కొట్టుకుపోయి ఉండుంటే ఇప్పుడు బుద్ధుడు అయ్యేవాడు కాదు ఆ సాధనలో. అప్పుడు ఏమనిపించింది అంటే ఈ శరీరానికి బలం ఉండాలి. మనం ఏం చేయాలి అన్నా ఈ శరీరంలో ఒక సత్తువ ఉంటేనే కదా నువ్వు ఈ శరీరంలో ఉండి సాధించగలవు, చేయగలవు. సో అలాగా ఆయన ఎలా అయితే తెలుసుకున్నాడో అందుకే రామకృష్ణుల వారు కూడా తిండి అంటే ఆహారం అంటే మహాప్రీతి. ఎందుకు అనంటే ఏ పని చేస్తున్నా ఏ సజ్జన సాంగత్యం చేస్తున్నా కూడా ఆ మధ్య మధ్యలో కిచెన్ లోకి వెళ్ళి వాళ్ళ భార్యను శారదా అమ్మని అడిగేవారంట. ఆహారం అయ్యిందా, ఏమయ్యింది అని ఇట్లా. ఆమె కూడా ఆశ్చర్యపడేదంట. ఏంటి ఇలా ఇంత గొప్ప పండితులు, ఇంత పెద్ద గురువులు కదా, మీరేంటి ఈ ఆహారం విషయంలో ఇలా వచ్చి అడుగుతూ ఉంటారు అని అడిగేదంట అమ్మ కూడా. అంటే ఆయన ఆయన భావనలో ఏంటంటే మనము శరీరం దృఢంగా మనం ఎప్పుడైతే పెట్టుకోగలుగుతామో అప్పుడే మనం ఈ జీవితంలో ఏదైనా సాధించగలము అన్న దానికి ఆహారానికి అంత ఇంపార్టెన్స్ ఆయన ఇచ్చాడనమాట. సో అది ఆయన నుంచి నేను తెలుసుకున్నది ఫ్రెండ్స్. అది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎవరు చేస్తున్నారు? శ్రీకళ మేడం. నమస్తే మేడం. నాకు చాలా చక్కగా వివరించారు. ఆ ఈ సినిమాలో అంటే ఈ చరిత్రలోంచి నేను తెలుసుకున్నది ఏంటంటే మీరు చెప్పింది కాకుండా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ అంటే ఉన్నత సాధనలో ఆ వెళ్ళాలి అంటే
ఆ రామకృష్ణ పరమహంస గారికి ఒళ్ళంత మంటలు పుడుతుంది కదా. అప్పుడు ఈ భైరవ గొంతు ఎందుకో పట్టేసింది. భైరవి అన్న ఆమె ఆ ఆమె అతనికి సేవలు చేసి అవన్నీ మాన్పిస్తుంది. అంటే మనకు కూడా అప్పుడప్పుడు సాధనలో పై పైకి వెళ్తుంటే, ఇంకా దశలు మారుతూ ఉంటే, కొంతమంది చెప్తూ ఉంటారు ఒళ్ళు ఒళ్ళు మంట పుడుతున్నట్టుగా ఉంటుంది, లేకపోతే దురదలేస్తున్నట్టుగా ఉంటుంది. అంటే సాధనలో ఇదో భాగం. ఆ పరమాత్ముడే మళ్ళీ అది వచ్చి మనకి మానిపిస్తారు. అతను ఆమె ఎలాగైతే చందనం పూసి పూల మాలతో ఆయనకి అలంకరించి అంతా ఆ మంట పోయేటట్టు చేస్తుంది కదా. సో కాబట్టి అలా ఆ అదొక సన్నివేశం, అది నాకు నచ్చింది. అండ్ ఆ మధుబాబుకి ఒక ఆ, పండితులు పండితుల ముందు మధుబాబు గారు రామకృష్ణ పరమహంస గారిని హేళన చేస్తూ మాట్లాడతారు. ఆ అప్పుడు మళ్ళీ ఆయనే వచ్చి ఆ క్షమాపణలు కోరేలాగా జరుగుతుంది. కాబట్టి ఒకరిని హేళన చేసే ముందు వాళ్ళ స్థాయి ఏంటి, మన స్థాయి ఏంటి, మనం ఈ మాత్రం కూడా సాధనలో లేము కదా. వీళ్ళని ఎత్తి చూపించేంత స్థాయిలో మనం లేము. అలాంటప్పుడు మనం ఆ మనకు ఆ అర్హత ఉండదు అన్నొకటి పాఠం తెలుసుకోవాలి. ఆయన వాళ్ళు అలాగే మారుతారు. లైక్ ఇంకో సన్నివేశంలో ఆ సన్యాసిని చూసి ఈయన అనుకుంటారు, అక్కడ పిచ్చివాళ్ళలాగా ఉంటారు, ఆయన్ని చూసి నేను కూడా ఇలాగే పిచ్చివాడిని అయిపోతానా అనేసి అడుగుతారు కదా. అంటే ఈయనకి ముందే తెలుస్తుంది, అంటే జ్ఞానంలో అంత మైమర్చిపోతే ఇలాగ మన్ని ఆ, రాను రాను చూస్తారా. ఒక పిచ్చి భక్తి ఆయనలోని. అక్కడ పిచ్చి అంటే వేరే రకంగా కాదు, ఆ కాళీమాత అన్న ఆ ఆ ఉపాసన చేస్తున్నప్పుడు ఆయనకి అన్ని తెలుసుకోవాలని ఉంటుంది. అన్ని రకాల సాధనలు ఆయన నేర్చుకుంటారు. ఆ సాధనలన్నీ అందరితో మళ్ళీ పంచుకుంటారు. అలాగే మనకి ఏ జ్ఞానం ఉన్నా మళ్ళీ పాటలు పాడటం, మనం మూవీలో చూస్తాం మధ్య మధ్యలో అంతా అందరూ పాటలు పాడటం, సంగీతం అంటే అందరితోటి పంచుకుంటారు. మనకి ఏమాత్రం జ్ఞానం ఉన్నా ఆ జ్ఞానాన్ని అందరితో పంచుకోవాలి, నలుగురికి పంచిపెట్టాలి. ఇంకా ఆ పరమహంస గారికి పెళ్లి చేస్తారు. మా అమ్మగారు ఉంటారు కదా, కానీ సంసారిక జీవితం ఎప్పుడు ఆమె గడపరు. ఆమెకి చెప్పేస్తారు కూడా, పిల్లలు సంసారిక జీవితం అన్నది అసలు ఆ దృష్టిలో పెట్టుకోక. అంటే ఈమె కూడా ఎలాగ ఉంటుందంటే ఆ అతనికి ఇంకొక సేవకురాళ్ళగా ఉండిపోతారు, అదే భాగ్యం అనుకుంటూ ఉండిపోతారు. మామూలుగా అయితే పెళ్లి చేసిన తర్వాత అలాగా అనిగానే అయ్యో నా జీవితం నాశనం అయిపోయింది, ఇంక ఇలాగైనా ఈ సన్యాసిని పెళ్లి చేసుకుని ఇలాగ ఉండిపోవడమైనా అని థాట్ వస్తుంది. అలా కాకుండా ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ నా జీవితం ఒక ప్లాన్ ఇలాగే ఉంది, నేను ఈ డిజైన్ చేసుకొచ్చాను, అయితే ఇతనికి నేను సేవ చేయడం ఎంత భాగ్యం, ఆమె అలాగే తీసుకుంటాను. కాబట్టి ఒకటి అది నేనైతే తెలుసుకున్నాను. ఆ కేశవ అనే భక్తుడు అలాగే ఆ పరమానంద్ పరమహంస గారి గురించి, లీల గురించి ఆ తెలుసుకుంటాడు. ఆ కేశవ గురించి తెలుసుకోడు, సారీ, పరమహంస గారు అతని కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాళీమాతను ఎప్పుడు అడుగుతూ ఉంటారు, కేశవాన్ని పరిపించు, అతను ఉమ్, అతను మహాభక్తుడు, అతను నా దగ్గర ఉండాలి, అతను పరమ శిష్యుడు అని అలాగా ప్రార్థిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఈ కేశవ అన్న వ్యక్తి ఆ వస్తారో ఈయన దగ్గరికి, ఆ ఇతను అయితే ఆ మీరు ఒక పిచ్చోళ్ళు, మీరు ఏదో భావంతో ఉంటుంటారు, అమ్మ అమ్మ అని ఉంటుంటారు, అలాంటప్పుడు ఆ అమ్మనే చూపిస్తారా మీరు ఆ అంటే ఫస్ట్ ముందు నీకు ఆ చెప్ నువ్వు ఎందుకు వచ్చావో నేను నీకు చెప్తాను అని బోధిస్తాడనమాట. అతనికి ఒక అతను ఏంటి అన్నది అతను తెలుపుతాడు. అసలు నువ్వు ఏ సేవకు వచ్చావు, ఎందుకు వచ్చావు అని అతను తెలియజేసేసరికి ఆ అతనికి కనువిప్పు కలుగుతుంది. ఇంకొకటి ఆ గిరీష్ అన్న వ్యక్తి తాగుబోతు, బాగా తాగుతాడు. ఆయన ఏంటంటే ఈయన నమ్మరు, మొదట్లో అతను ఎవరు అని కామెంట్ చేస్తారు.
ఆయన కూడా ఏంటంటే నిదర్శనం జరుగుతుంది. ఇంకా అంటే ఆ తాగడం దీంట్లో ఎంత మత్తు ఉందో దానికి మించిన మత్తు భక్తిలో ఉందని తెలుసుకుంటాడు ఆయన. నాకు ఇతను ఎందుకంటే రామకృష్ణ పరమహంస గారు చాలా ఆ, నృత్యం చేస్తుంటారు, మత్తులా ఉంటారనమాట. అంటే ఆ ఆ ఆనందంలో ఈయన చూసి ఇంత మత్తు ఇంత తాగినా నాకు ఎక్కట్లేదు అంటే నా దీనికి మించి ఏదో మత్తుంది అని తెలుసుకుని, ఇది కాదు జ్ఞానం అనే మత్తు, జ్ఞానం అనే సాధనతోటి కలిగే మనకి ఆ మత్తు అంటే అదొక స్టేజ్ అనేసి ఆయన కూడా మారే పరిస్థితికి వస్తుంది. అలాగా ఇంకా లాస్ట్ లోకి ఏంటంటే ఈయనకి తెలిసిపోతుంది, మెడ నొప్పి వచ్చి ఈయనకి తెలిసిపోతుంది. ఇంకా అమ్మవారు కూడా సంకేతం ఇచ్చేస్తారు. ఇంకా లాస్ట్ లో ఈయన ఆ ఇతని తాలూకా మొత్తం ఈయనకి ఏంటేంటి విద్య ఉందో రామకృష్ణ పరమహంస గారు అతని ప్రియ శిష్యుడికి మొత్తం అది అదే మన వివేకానంద మొత్తం అది ధార పోసేసి ఆయన ఆఖరణ వాళ్ళ ఆవిడకి కూడా సతీ ఆ ఆవిడకి కూడా చెప్పేస్తారు, నా పట్టం ఇక మీదట పూజించబడుతుంది అందరి ఇళ్లలో, ఆ ఇక ఇక మీదట ఇంతే అని చెప్పేసి ఆయన చివరి శ్వాస విడిస్తారు. ఇది మననే తెలుసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. చాలా చక్కటి పాయింట్లను క్యాచ్ చేసుకున్నారు. మనం ఏదైతే పాయింట్లను మనం తీసుకున్నామో అది ఆచరణలో మనం పెట్టుకోవాలి. అంటే ఆ ఎరుక మనం కలిగి ఉండాలి ఎప్పుడు కూడా. సో అందుకోసమే మనం ఇలాగా ఒక పిక్చర్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి అని, పిక్చర్ని చూసినప్పుడు ఒక బుక్ చదివినప్పుడు నిలబడే దానికంటే మన మైండ్లో ఒక పిక్చర్ని చూసినప్పుడు ఇంకా బాగా ఎక్కువగా క్యాచ్ చేసుకొని ఉపయోగించుకోగలము. ఎందుకంటే అది ఎక్కువ మననం అవుతూ ఉంటుంది, దృశ్యం రూపంలో చూస్తున్నాం కాబట్టి పిక్చర్లో. సో అందుకని ఇలాంటి ఈ ప్రోగ్రాంకి ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ చూపించండి. ఓకేనా? ఓకే, ప్రమీల మేడం. మేడం నమస్తేనండి అందరికి కూడా. ఓకే మేడం, సినిమా అంతా శ్రీకళ మేడం చెప్పారు, అవే నేను రాసుకున్నాయి, మీరు చెప్పినవి కూడాను మేడం. ఫస్ట్ నుంచి అదే కూడా అదే ఆయన తీవ్ర సాధనలో ఉన్నప్పుడు ఉమ్, అదే శరీరం అంతా కూడా వేడెక్కిపోతూ ఉంటే అక్కడ అమ్మవారు దీక్షలో ఉంటారు ఆయన, ఆ కాళీ అమ్మవారు. భక్తుల కోసం ఎప్పుడు కూడా భగవంతుడు దిగి వస్తాడు, గురువులు అనేది అక్కడ ఆమె గ్రహించి ఆ భైరవి అమ్మని ఈయనకి సేవ చేయడానికి పంపించారు, ఆ తాపం తగ్గించడానికి. ఆ ధ్యాన తాపం అని అంటే శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటేనే కదా సాధన చేయగలుగుతారు. అందుకని ఆ సాధనలో ఆయన యొక్క తాపాన్ని తగ్గించడానికి శరీరం అంతా గంధం పూసి ఉమ్, పువ్వులు మాల వేస్తారు. ఆయన తడిగుడ్డ వేసుకుంటారు. ఎందుకు తడిగుడ్డ వేసుకున్నామంటే నా ఒళ్ళంతా వేడిగా కాలిపోతుంది అంటే. ఎందుకు కాలిపోతుందంటే ఆయన సాధన. ఇది వరకు చూడండి, మహర్షులది ఎక్కువ కాలం తపస్సులు చేస్తుంటే ఆ యొక్క అగ్నితోటి లోకాలన్నీ తల్లడిల్లిపోతేనే దేవుళ్ళు దిగివచ్చి వాళ్ళకి వరాలు ఇచ్చేవారు, రాక్షసులకి. అలా అంతటి ఆ, తపశ్శక్తి అన్నమాట ఆయనది. అందుకని అమ్మవారి తన యొక్క సేవిక. అది ఉమ్ దేవి భాగవతంలో ఉంటారండి వీళ్ళ సేవకులు అందరి పేర్లు కూడా, భైరవి మాత ఇవల్ల ఆమెను పంపించి సేవ కోసమే పంపించి. అలాగే అందరూ క్వశ్చన్ చేస్తారు, ఈవిడ ఎందుకు 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 అంటే ఈయన అవతార పురుషుడు, అవతారం తీసుకుని వచ్చారు అంతే తప్ప మా సామాన్య మానవుడు కాదు. 10 అవతారాలు ఏంటి, 100 అవతారాలు ఏంటి, ఏ అవతారాలైనా అవతార పురుషుడు ఈయన. 10 అవతారాలతోటే ఉమ్, సమాప్తం కాదు. ఎన్ని అవతారాలైనా తీసుకుంటారంటే ఆ యొక్క విశ్వ చైతన్యమే భూమి మీదకి వచ్చింది గురు రూపంలో, మనకి పరమహంస రూపంలో వచ్చింది అని కూడా అదొక పాయింట్ అయితే నేను గుర్తు చేసుకున్నాను, తెలుసుకున్నాను. ఇలా అంటే విశ్వం అంతా కూడా నిండి ఉండేటువంటి ఆ విశ్వ చైతన్యం భూమి మీద ఉండేటువంటి వారికి ఆత్మ జ్ఞానాన్ని బోధించడానికి గురు రూపంలోనే వస్తారు అనేది విషయం అనేది తెలుసు. అలాగే మిగతాది అంతా కూడా ఉప్పు బొమ్మ వంటి. అలాగే ఆ
ఆ మధుబాబు ఏంటి నేను ఈ రామకృష్ణ పరమహంస గారికి కనెక్ట్ అయిపోతున్నాను ఏంటి అనేసి ఒక ఆలోచన అయితే వెలిబుచ్చుతారు భార్య దగ్గర. అంటే అప్పుడు ఆవిడ చెప్పిందండి ఆ మధుబాబు గారికి, మీరు ఎప్పుడూ కూడా భగవంతుడితోటి అనుసంధానం అవుతూ ఉంటారు అనేసి మీ యొక్క జాతకములో ఉంది. ఆ భగవంతుడు ఎవరు అని అంటే గనక ఆ అవతార పురుషులు ఎవరు అంటే మన రామకృష్ణ పరమహంసల వారు. అందుచేత మీకు ఇప్పుడు ఈ స్థితి కలిగింది. అంటే మనం కూడా ఆ దారిలో ఉంటే గనక ఎప్పుడు కూడా మనల్ని అనుసరిస్తూ మన యొక్క గురువులు యూనివర్స్ ఎప్పుడు కూడా మనకు కూడానే ఉంటూ మనకి సరైన గైడెన్స్ అనేది ఇస్తూ ఉంటారు. ఆ పరమహంస గారు అలాగా ప్రచారాలు చేస్తూ ఉంటే ఇంట్లో వరండాలో తిరుగుతూ ఉంటే ఈ మధుబాబు గారికి సంథింగ్ ఒక ఆయనకి ఉమ్, ఒకసారి ఈశ్వరుడిగా ఒకసారి అమ్మవారిగా దర్శనం ఇస్తా ఉంటారు ఆయన మామూలు రూపంలో. అంటే ఏంటి, ఆ యొక్క చైతన్యమే ఈ యొక్క స్వరూపంగా వచ్చారు భూమి మీదకి అనేటువంటి జ్ఞానాన్ని కూడా మనం అక్కడ తీసుకోవచ్చు. అంటే ఒక గురువు ఎన్ని స్వరూపాలైనా ధరిస్తారు అవి యొక్క విశ్వ చైతన్యం. మరి ఒక గురువు గారు వచ్చారు మహర్షి. ఆయన, నువ్వు పరమహంస వారిని అడుగుతాను, నువ్వు ఆధ్యాత్మిక సాధనలు చేస్తావా అంటే ఎందుకు చేయను, చేస్తాను, అమ్మని అడుగుతాను అని అంటారు. ప్రతిదానికి అమ్మ అమ్మ అంటారు, ఆమె చెప్తుంది అని. అలా అంటే అడుగునంటే గనుక తెలుసుకుంటారు అంతా మాయ, దైవం అంతా ఒక్కటే. నిరాకార సాధనలు చెయ్యి నువ్వు. అమ్మవారి ఆకారం ధరించి ఉన్నారు కదా, అటువంటి ఆకార సాధన చేస్తున్నావు, నువ్వు నిరాకార సాధన చెయ్యి అని చెప్తారు. అప్పుడు రామకృష్ణ పరమహంసుల వారు ఆయన్ని గుర్తిస్తారు. నువ్వు తోతాపురివి కదా అని అడుగుతారు. అంటే మనకి చరిత్ర, జీవిత చరిత్రలో చదివితే బాగా వివరంగా ఉంటుంది ఈ విషయం. ఒకసారి చదివాను కానీ అంత గుర్తుకైతే లేదు, ఎప్పుడో చదివాను. అయితే ఆ తర్వాత అప్పుడు ఆయన తెలుసుకుంటారు ఈ యొక్క పరమహంస గారి యొక్క స్థితిని తెలుసుకుంటారు. అయితే నువ్వు నిరాకార సాధన చెయ్యి అనేసి కూర్చోబెడతారండి. కూర్చోబెడితే 3 రోజులు నిరాహారంగా ఉండిపోయి ధాటిగా ధ్యానం చేస్తూ ఉంటారు. ఈయన బయట కాపలా ఉంటారటండి, ఎవరిని రానివ్వరట, వెనకాల వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారు. ఆయన తెలివిలోకి వచ్చిన తర్వాత ఎన్ని శబ్దాలు చేసినా కానీ తెలివిలోకి రారు. అదే గనక ఇప్పుడు మనం ధ్యానంలో కూర్చుంటే ఒక పావుగంట సేపు కూడా, అరగంట సేపు కూడా కూర్చోలేకపోతే అస్తమానం మెదులుతూనే ఉంటుంది. అలా ఈయన ధ్యాన స్థితిని చూసి ఆయన మెచ్చుకున్నారు. 3 రోజులకి ఆయన తెలుగులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు శభాష్ అని మెచ్చుకుంటారు. ఎలాగంటే, నేను 40 సంవత్సరాలు పట్టింది ఈ స్థితిని చేరుకోవడానికి, నువ్వు 3 రోజులకే చేశావు అనేసి మెచ్చుకుంటారు. కానీ ఏంటండి, అక్కడ మన యొక్క తపన మనం తెలుసుకోవాలి, మనం నిరాకారాన్ని సాధించాలి అలాగనేసి ఆ తపన ఉంటే మనం ఖచ్చితంగా మనం కూడా ఆ స్థితికి చేరగలుగుతాము అనేటువంటి విషయాన్ని అయితే, ఆ జ్ఞానాన్ని అయితే నేను అలా ఉమ్, ఇంకొకటి ఇదంతా నేను తర్వాత చెప్తాను. నేను బుక్ లో చదివింది ఏంటంటే అండి, పెళ్లి అయిన తర్వాత అమ్మవారితోటి గడపడానికి పంపిస్తే అక్కడ అమ్మవారిలో భార్యలో అమ్మవారిని చూస్తారు. అంటే ఏంటి, అంతటా కూడా ప్రతి జీవి, ఆమె భార్య అవ్వచ్చు ఇంకొకటి, అంతటా కూడా దైవాన్నే దర్శించారు ఆయన. అదొకటి జ్ఞానం నాకు తెలియదు. అలాగే మధుబాబు గారు అనేటువంటి వారు అక్కడ జమీందారులు అనమాట అండి. ఆయనకి అవసాన సమయం వచ్చింది. నీ పేరున ఈయన కాళికామాత ఆలయంలో పూజారి అనమాట, పూజారి గారు నియమించారు. అలా సేవ చేసుకుంటున్నారు అమ్మవారికి. అయితే నీ పేరున ఒక వీలునామా రాద్దాం అనుకుంటున్నాము అని అడిగారు మధుబాబు గారు. అడిగితే, మధుబాబు, నాకు నీ వీలునామాలతో అది నాకేమీ పని లేదు. అంటే ఆయన అక్కడ నాకు ఆస్తిపాస్తులతోటి సంపదలతోటి ఏమీ అవసరం లేదు, అంత వైరాగ్య స్థితిలో ఉన్నారు. మనం కూడా ఎప్పుడు కూడా సిరి సంపదల మీద, వ్యామోహాల మీద, అవసరానికి అదే ఎవరైనా ఇస్తానంటే హాయిగా తీసేసుకుంటా ఉంటాం. ఆయన అలా త్యజించారు. ఇలా కాదని ఆయన తల్లి దగ్గరికి వెళ్ళి అడిగారు, అమ్మ నీకు ఏం కావాలి, ఇలా ఇద్దామని అనుకుంటున్నా, నాకు కూడా ఏమీ వద్దు బాబు, నేను ఈ గంగా తీరం నా యొక్క చివరి సమయాన్ని గడుపుదాము అని అనుకుంటున్నా, నాకు అది చాలు అమ్మా. అందుకే నీకు ఇటువంటి పుత్రుడు జన్మించాడు, నీవు ఇంత గొప్ప స్థితిలో ఉన్నావు కాబట్టి నీ పుత్రుడు కూడా
అటువంటి స్థితిని కలిగి ఉన్నారని చెప్పారు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి నీతి, తల్లిదండ్రులుగా మనం కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో, భావనలు, ఆలోచనలు, గుణాలలో ఉంటే గనక మన పిల్లలు కూడా అంతటి జ్ఞానంతో ఉంటారు అని కూడా మనం ఇక్కడ తెలుసుకో. అలాగే అక్కడ రాణి గారు పరిపాలన ఉండేది. అక్కడ రాణి రాస్మణీదేవి అనమాట. అది నేను జీవిత చరిత్రలో చదివింది. ఆ రాస్మణీదేవి ఆవిడ యొక్క జమీందారు వ్యవహారాలన్నీ చేసుకుంటూ ఉండేది. ఎప్పటికప్పుడు స్వామివారి దగ్గరికి వచ్చి సలహాలు సంప్రదింపులు చేస్తూ ఉండేది. ఒకసారి ఈ పరమహంస గారితో సమానంగా ధ్యానం చేసుకుందామని ఈ దేవాలయంలో, కాళికామాత ఆలయంలోకి వచ్చి పరమహంస గారి పక్కన కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటే ఆవిడ ధ్యానం చేస్తుంది, ఈయన ధ్యానం చేసుకుంటున్నారు. కానీ ఈయన స్థితి ఎలా ఉంది, ఆవిడ స్థితి ఎలా ఉందంటే, ఆవిడ మనస్సు ఆ యొక్క రాజరిక వ్యవహారాల మీదకి వెళ్ళిపోతుందటండి, ఆలోచనలు ఆగట్లేదు. అప్పుడు ఫెడేల్ మనం ఒక్కటి దబ్బడ మీద కొట్టారటండి మన పరమహంస గురువులు గారు. ఆవిడ తెల్లబోయి చూస్తుంది. నీకు ఇక్కడ కూడా ఆలోచనలేనా, వ్యవహారాలైనా, రాచరికపు వ్యవహారాలైనా, ఇక్కడ నువ్వు అమ్మ దగ్గరికి వచ్చి ధ్యానం చేయాలని వచ్చావు కదా, ఆ స్థితిలో ఉండనేసి కొట్టారు. అంటే ఆ కొట్టగలిగిన స్థితిలో, ఎదుటి వాళ్ళు తెలుసుకోగలిగేటువంటి స్థితిలో మన పరమహంస గారు ఉన్నారు. అంతటి దేశానికి రాడైనా గాని గురువుకి ఎప్పుడు కూడా శిష్యులమే, తల్లికి ఎప్పుడు బిడ్డలు అన్నట్టు. అలాగే మన పత్రి సార్ చూడండి, ఒక్కొక్కసారి బాగా కొడుతూ ఉండేవారు అని అనేవారు. అంటే వాళ్ళ స్థితి అక్కడ మన పత్రిజీకి అక్కడ తెలుసు. అలాగే ఈ రాణి రాస్మణీదేవి స్థితి కూడా అక్కడ ఆ సమయంలో ఏమి ఆలోచిస్తుందని తెలుసుకొని రామకృష్ణ పరమహంస గారు ఆమెను సరి చేయాలని అక్కడ కూడా. ఇది నేను తెలుసుకున్నటువంటి జ్ఞానం. మేడం, థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఓకే ప్రమీల మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చక్కటి పాయింట్స్ తీసుకున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వరలక్ష్మి మేడం మాట్లాడండి. నమస్తే భారతి మేడం. నమస్తే మేడం. ఆయన ధర్మపత్నిలో కూడా తన మాతనే చూసుకుంటారు. ఆవిడని భార్యని అడుగుతారు, నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు కదా, నా మీద సర్వాధికారాలు ఉంటాయి, నీకు సంసారం కావాలి అని అంటే నేను ఆధ్యాత్మికత వదిలేస్తాను అని అడుగుతారు. అడిగితే అప్పుడు ఆవిడ అంటుంది, నేను సంసారం చేయడానికి రాలేదు, నీ సాధనలో సహాయం చేయడానికి వచ్చాను అని చెప్పేసి అంటుంది అన్నమాట. అంటే ఎంత ఆధ్యాత్మికలోకి వచ్చేసారు చూడండి వాళ్ళు. భార్యాభర్తలిద్దరూ కూడా బ్రహ్మచర్యాన్నే పాటించారు. ఇతని భగవత్ సాధన కోసమే ఈ జన్మ అనుకున్నారు వాళ్ళు. రక్త మాంసాలతో ఉన్న ఈ శరీరంలో ఏముంది, ఎముకల గుట్ట, అదే అస్థిపంజరం అని అనుకున్నారు. ఆయన కామకాంచనాలను ఎప్పుడో వదిలేశారు. భగవంతుణ్ణి మనం ఏ రూపంలో చూడాలనుకుంటామో ఆ రూపంలో కనిపిస్తాడు అని చెప్తారు. నిరాకారం మా తల్లి, సాకారం మా తండ్రి అంటారు ఆయన. ఆయన నిత్యముక్తుడు, పరమాత్ముడికి సహకారమే భవసాగరమును దాటిస్తుందనేవారు. ఆయన తన సొంత ఊరి ధూళిని కూడా పవిత్రంగా చూశారంట. భగవదాజ్ఞ లేనిదే బోధనలు నిష్ప్రయోజనం అని చెప్పారు. గురువును పట్టుకోండి, గురుపాదమును ఆశ్రయించండి, గురుపాదమును ఆశ్రయించు, వెదుకు జీవా, నీ హృదయంలోనే దొరుకును ఆ పరమాత్మ, దైవానుసాగరములో వెతికితే దొరుకుతాడు పరమాత్మ అని చెప్పారు. ఆయన నోట భగవంతుని మాట తప్ప మరో మాట లేదు. ఆయన అభయప్రదాత, అమృత గని, జ్ఞాన కలశం అన్నారు కేశవయ్య. స్త్రీని మరియు డబ్బుని త్యాగం చేసిన వాడు మనస్సును సులభంగా గెలవగలడు అని చెప్పారు ఆయన. ఆయన్ని లౌకికంగా నేర్చుకోవాలి, ఇతను కొంచెం అమాయకంగా వాడని తీసుకెళ్తే ఆయనకి నచ్చదు. ఇదంతా భౌతికంగా వాళ్ళకే కావాలి, నాకు అక్కర్లేదు అని ఆయన దాన్ని వదిలేసుకుని దీన్ని పట్టుకుంటారు అన్నమాట. చెప్తారు, స్త్రీని మరియు డబ్బుని త్యాగం చేసిన వాడు మనస్సును సులభంగా గెలవగలడు. ఈ రెండు ఉంటే మనం ఈ మనస్సుని గెలవలేము.
నూనె లేకుండా దీపం వెలగదు, దేవుడు లేకుండా మనిషికి మనుగడ లేదు అని చెప్తారు ఆయన. చందమామ అందరికీ మామ, అలాగే ఆ పరమాత్ముడు కూడా అందరూ వాడే. లోకానికి ముక్తి మార్గాన్ని చూపిన మహా గురుదేవుడు ఆయన పరమహంస గారు. ఎదుటి మనిషిలోని ప్రేమను చూసేవారు. ఆ భగవన్నామము కలవగానే పాపమంతా పోతుందని చెప్పేవారు. ఎవరికి ఎవరికి సహాయం చేసినా నేను నిమిత్త మాత్రుడిని, భగవంతుడు నా చేయిస్తున్నాడని తలంపుతోటే ఉండేవారు ఆయన. ఆయన తోతాపురికి ఎలా కనిపించారంటే, ఒక్కో సమయంలో నిర్వికల్ప సమాధిలో బ్రహ్మానందం పొందేవారు ఆయన. తోతాపురి ఈయన దగ్గరికి వస్తే ఈయనను చూసి తోతాపురి నూనెలో బాగా నానిన అగ్గిపుల్ల సోకితే బగ్గున మండే వత్తిలా గదాధర్ ఆధ్యాత్మికత స్థితిలో ఉన్నారని చెప్పేసి అనుకున్నారు తోతాపురి. ఈయన ప్రకృతిని బాగా ఇష్టపడేవారు పరమహంస గారు. ఆయనకు గుడిలోని మాత తల్లి కాదు, అమ్మ. ఆయన పాలిట గుడిలోని కాళీ దేవత కాదు, పిలిస్తే పలికే అమ్మ. హైందవులు, క్రైస్తవులు, మహమ్మదీయులు అందరి సాధనలో బ్రహ్మానందం పొందారు ఆయన. మళ్ళీ కొన్ని ఇవి చెప్పారు ఏంటంటే, కస్తూరి జింక సువాసనకు మూలము ఎక్కడ ఉందని అన్వేషిస్తూనే ఉంటుంది, ఆ సువాసన దాని నుండే వస్తుంది అని చెప్పేసి చెప్తారు. పూలు వికసించగానే తేనెటీగలు వచ్చి తాకుతాయి. కష్టం లేకుండా మీరు అమూల్యమైన రత్నం పొందలేరు అని అంటే, ఏదైనా మనం ఎంత సాధన చేస్తేనే మనం పరమాత్మని పొందగలం. ఈ జ్ఞానాన్ని ఇచ్చారు. నేను ఈ పాయింట్స్ తీసుకున్నాను మేడం ఆయన దగ్గర. ఓకే వరలక్ష్మి మేడం, థ్యాంక్ యూ. సిగ్నల్ తక్కువ ఉన్నట్టుంది కొంచెం. విజయ మేడం మాట్లాడండి. భారతి మేడం నమస్తే మేడం. గ్రూప్ లో ఉన్న మాస్టర్స్ అందరికీ నమస్తే. మరి నేను ఈ రామకృష్ణ పరమహంస సినిమా ద్వారా నేర్చుకున్న విషయాలు, మొట్టమొదట గురువులు మేడం. రామకృష్ణుడి యొక్క ప్రథమ గురువు భైరవి బ్రాహ్మణి, ఇందాక మనం చెప్పుకున్నట్టు. ఆవిడ గొప్ప యోగిని, తాంత్రిక సాధనలు చేసి విజయాన్ని పొందిన గొప్ప యోగిని ఆవిడే రామకృష్ణ పరమహంసని శిష్యుడిని ఎత్తుక్కుంటూ అతని దగ్గరికి వచ్చింది. దేనికవని ఆయనకి సపర్యలు చేయడానికి అవనివ్వండి, లేకపోతే ఇంకా వేరే ఏ విషయమైనా స్వయంగా గురువే తన దగ్గరికి, శిష్యుడి దగ్గరికి స్వయంగా వచ్చింది. అలా వచ్చిన తర్వాత ఆవిడ అతనికి సపర్యలు చేయటమే కాకుండా ఈ తాంత్రిక విద్యల్ని కూడా నేర్పించారు. అలాగే అతన్ని రామకృష్ణ పరమహంస నుండి కూడా ఆవిడ జ్ఞానాన్ని తీసుకున్నారు అనమాట. ముఖ్యంగా తన శీలంలో ఉన్న లోపాలని సవరించుకున్నారు. తర్వాత చివరికి వైరాగ్యాన్ని పొంది అలవర్చుకొని, అది కూడా రామకృష్ణ పరమహంస గారి ద్వారానే నేర్చుకున్న జ్ఞానము. ఆవిడ పని అయిపోయిన తర్వాత మరి అక్కడ నుండి వెళ్ళిపోవటం మనం పిక్చర్ లో చూసాం. అక్కడ మళ్ళీ అతని యొక్క రెండవ గురువు తీసుకుంటే తోతాపురి గారు. ఆ తోతాపురి అద్వైత వేదాంతి, అంటే అజ్ఞాత దిగంబర స్వామి అని చెప్పారు. ఈ తోతాపురి గారు కూడా స్వయంగా రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి ఆయనే వచ్చారు. వచ్చిన తర్వాత ఆ రామకృష్ణ పరమహంస గారికి సన్యాస దీక్షని ఇచ్చారన్నమాట. ఇచ్చినప్పుడు అప్పటి వరకు అతను సాక్షాత్తు ఈ కాళికాదేవిని పూజిస్తూ, సగుణ సాకార రూపంలో ఉన్న కాళికాదేవిని పూజిస్తూ ఉండేవాళ్ళు. ఇక్కడికి తోతాపురి గారు వచ్చిన తర్వాత ఈయనకి సన్యాస దీక్షని ఇచ్చాక కేవలం అతను, ఇందాక మేడం గారు, ప్రమీల మేడం గారు చెప్పినట్టు, కేవలం 3 రోజుల్లోనే ఆయన నిర్వికల్ప సమాధి స్థితిని పొందేశారు. అలాగే అతను 3 రోజుల్లో బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందిన మహానుభావుడు రామకృష్ణ పరమహంస గారు. ఇలాగ మనకి అప్పుడు ఆ తోతాపురి ఆయన యొక్క గొప్పదనాన్ని గుర్తించి, నువ్వు మహానుభావుడివి, ఎవరివయ్యా అసలు, నువ్వు చాలా మహాత్ముడివి,
నేను 40 రోజులు సాధన చేస్తా గాని సాధించలేనిది నువ్వు 3 రోజుల్లో చేశావు అని అతని యొక్క గొప్పతనాన్ని తోతాపురి గారు కూడా గ్రహిస్తారు అన్నమాట. అలాగే రామకృష్ణ పరమహంస దగ్గర కొంతకాలం అంటే ఎక్కడైనా కూడా అతను 3 రోజుల కంటే ఎక్కువ ఉండేవారు కాదంటండి తోతాపురి గారు. అలాంటిది రామకృష్ణ పరమహంస గారి దగ్గర 11 నెలలు ఉండిపోయి అతని నుండి కూడా తోతాపురి గారు కూడా రామకృష్ణ పరమహంస దగ్గర నుండి జ్ఞానాన్ని పొందారు. అంటే అతను నిర్గుణ సాకారంలో నిరాకార తత్వంలో ఉండేవాళ్ళు తోతాపురి గారు. అలాంటిది తన దగ్గరికి వచ్చిన తర్వాత ఈ సగుణ సాకార రూపంలో ఉన్న కాళికామాత యొక్క గొప్పతనాన్ని రామకృష్ణ గారి ద్వారా తెలుసుకొని ఈ భక్తి మార్గంని కూడా ఇతను తెలుసుకుంటాడు అన్నమాట. భక్తి రహస్యాల్ని తెలుసుకుంటాడు. అది రామకృష్ణ పరమహంస గారి దగ్గర నుండి గ్రహించారు. అంటే ఇక్కడ ఈ వీళ్ళిద్దరిని తీసుకుంటే ప్రథమ గురువు బ్రాహ్మణిని, తర్వాత రెండవ గురువు తోతాపురి గారిని తీసుకుంటే వీళ్ళిద్దరూ రామకృష్ణ గారి దగ్గర నుండి జ్ఞానాన్ని తీసుకున్నారు. రామకృష్ణ గారు వాళ్ళ దగ్గర నుండి జ్ఞానాన్ని తీసుకున్నారు, వయసు వరుస వాళ్ళ దగ్గర నుండి ఈయన కూడా జ్ఞానాన్ని తీసుకున్నారు. అంటే ఇక్కడ గురువులకే గురువయ్యి సగుణ బ్రహ్మ రూపంతో జగన్మాత భావంని అలరించి ఉండేవాళ్ళు అనమాట ఎవరు రామకృష్ణ గారు. దీన్ని బట్టి మరి నాకు తెలిసింది ఏంటంటే మేడం, ఎప్పుడైనా కూడా మనము ఏ విషయమైనా సరే గురువుల దగ్గర ఎక్కడైనా సరే శ్రద్ధతో ఉండాలి, ఏదైనా నేర్చుకుంటానికి. అలాగే ఎరుకుతో ఉండాలి, సాధన బాగా చెయ్యాలి. అలాగే మనం చేసే పని మీద దృష్టి పెడితే ఫలితాన్ని మనం సాధిస్తాము. అలాగే అక్కడ గురువు అయినా శిష్యుడైనా సరే ఎవరి దగ్గర నుండి అయినా జ్ఞానం ఉన్నప్పుడు ఆ జ్ఞానాన్ని మనము తీసుకోవాలి అనేది నేను తెలుసుకున్నాను మేడం. అదొకటి. తర్వాత మరి ఈ భార్య తీసుకుంటే శారదాదేవి. ఈ భార్య మరి ఆవిడ్ని ఒక షోడశి పూజ అనే సాధన ఒకటి చేశారంట ఎవరు రామకృష్ణ పరమహంస. ఆ మహాసాధనలో ఆయన తన యొక్క భార్య శారదాదేవిని సాక్షాత్తు పరమేశ్వరి దేవి యొక్క స్వరూపంగా ఆరాధించారు. అది మనకి సినిమాలో కూడా చూపెట్టారు. ఆ ఆరాధన అది చేయటం, ఆవిడకి పూలమాల వేయటం, సాక్షాత్తు పరమేశ్వరిగా ఆరాధించారు. అప్పుడు అసలు మామూలుగా అతనికి శారదాదేవికి 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వివాహం జరిగిందంట. ఆవిడ అప్పటికి అసలు 2-3 సార్లు మాత్రమే ఆ భర్తను కలుసుకోవటం జరిగింది. ప్రజలందరూ కూడా వీడు రామకృష్ణ పరమహంస పిచ్చివాడు అని చెప్పుకుంటూ ఉంటే ఆవిడ విని కలవరపడి ఆ భర్తని దగ్గరికి వచ్చి భర్తను చూడాలి, ఆయనకి సేవ చేయాలి, మెంటల్ గా ఇదిగా ఉన్న అతనికి మనం సేవ చేయాలి అనే దృష్టితో ఆవిడ వాళ్ళ నాన్నగారిని తోడు తీసుకొని దక్షిణేశ్వరం, వాళ్ళు అక్కడ అతను ఉన్నది కాళికామాత ఆలయం దక్షిణేశ్వరంలో ఉంది, అక్కడికి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఇంకా ఈ రామకృష్ణ పరమహంస గారు సామాన్య సన్యాసిలాగా కాకుండా శారదాదేవిని చాలా సానుభూతితో ఆదరించి ఆధ్యాత్మిక విషయాలు, ప్రాపంచిక విషయాలు అన్ని కూడా ఆమెకి చెబుతూనే ఉండేవాడు. ఇంతకుముందు మరి మేడం గారు చెప్పినట్టు అతను డైరెక్ట్ గా శారదాదేవిని అడుగుతారు, నీకు సంసార జీవితం కావాలంటే నేను దీన్ని వదిలేసి నా జీవితాన్ని తీసుకుంటాను, నీ ఇష్టము, నీకు ఏది కావాలంటే అది చెప్పు అని అంటే శారదాదేవి కూడా నాకు మీ ఆశయాలకి అనుగుణంగానే నేను మీకు సేవ చేయడానికి వచ్చాను, మీరు ఎలాగంటే అలాగే ఈ ఆధ్యాత్మిక మార్గంలోనే నేను కూడా మీతో పాటు ఉంటాను అని ఆవిడ చెప్పుద్ది. ఆ రకంగా మరి పరమేశ్వరి దేవిని ఆరాధించినట్లే ఆయన ఆవిడలో జగజ్జన్ని చూసుకుంటారు అనమాట. ఈ విధంగా వాళ్ళిద్దరూ కూడా సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులాగా అనే భావంతో ఉన్నారని సేవిస్తూ ఉండేవాళ్ళందరూ. ఇది మరి ఈ రకంగా మరి భర్తకు అనుగుణంగా భార్య, భార్యకు అనుగుణంగా భర్త ఉండి వాళ్ళు లోకానికి ఎంతో సేవ చేసిన మహాత్ముల భార్యాభర్తలు అని నేను తెలుసుకున్నాను మేడం. అదొకటి మరి ఈ సినిమా నుండి నేను గ్రహించిన విషయం. అలాగే మధునాథుడు అని ఆయన ఆలయాన్ని నడిపే అతను కూడా మరి ఈ రామకృష్ణ పరమహంస యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటాడు. అతను రామకృష్ణ పరమహంస
కామకాంచనాలని వదిలిపెట్టేసేవాడు. కామము అంటే కోరిక అవ్వచ్చు, ఇంకో రకమైన భావం అవ్వచ్చు, ఏది కూడా అతనిలో లేదు. అలాగే బంగారం అయినా మట్టినైనా ఒకే రకంగా చూసేవాడు, దేనికి బంధితుడిగా లేడు, నిత్యము దేనికైనా విముక్తుడిగానే ఉండేవాడు అని అతను కూడా తెలియజేశాడు. ఆ విధంగా మరి ఆ జ్ఞానాన్ని మనం తీసుకొని మనం కూడా మరి దేన్నైనా సరే ప్రాపంచిక జీవితంలోనే ఉంటూ ఆధ్యాత్మికతను అనుసరిస్తూ మనము టచ్ మీ అట్లాగా డిటాచ్డ్ అటాచ్డ్ కాకుండా మధ్యస్థంగా ఉండాలి అనే విషయాన్ని ఈ సినిమా ద్వారా నేను మరి నేర్చుకున్నాను మేడం. మరి ఈ సినిమాని చూసే అవకాశం, విశ్లేషణ చేసే అవకాశం ఇచ్చినందుకు మీకు నా కృతజ్ఞతలు మేడం. మరి మంచి విషయాన్ని నేను నేర్చుకున్నాను ఈ ప్లాట్ఫామ్ ద్వారా, అందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. చక్కటి విషయాలు షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ. రాణి మేడం మాట్లాడండి. నమస్తే భారతి మేడం. నమస్తే పద్మశేఖర్ మేడం. నాకు మొత్తం అర్థం చేసుకోలేకపోయాను, కొంచెం నాకు అర్థమైనంత వరకు చెప్పాను. రామకృష్ణ పరమహంస గారికి కాళీమాత అంటే చాలా భక్తి, ప్రేమ. ఎంతంటే ప్రతిరోజు మాట్లాడుకునే అంత, తల్లి దగ్గర మనసులో ఉన్న మాటలన్నీ ఎదుటిగా మన తల్లి ఉంటే ఎట్లా మనసులో మాటలన్నీ చెప్పుకుంటాం, అట్లా చెప్పుకునే అంత చనువు, అంత ప్రేమ, భక్తి అన్నీ ఉంటాయి. నాకు అనిపించింది అంత ప్రేమ సాధ్యమేనా ఒక భగవంతుడు మన ఇంట్లో వ్యక్తితో మాట్లాడినట్లుగా ఆయన మాట్లాడుతూ ఉంటారు ఆ సినిమాలో. అది ఎట్లాగా అనేసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది మేడం. అంత భక్తితో ఉండేవారా కాళీమాత అంటే అనేసి చాలా ఆశ్చర్యం కలిగింది. ఒక సాంగ్ ఉంటది మేడం, ఆ సాంగ్ లో ఆయన ఎంత తల్లిని ప్రేమిస్తున్నారు అనేది నాకు అర్థమైంది. ఆ సాంగ్ వచ్చేసి చెప్తాను సాంగ్. ఓ కరుణామయి తల్లి లే అనుగ్రహించు, తలుపులు తెరు, నీ ఒడిలో కూర్చుని అమ్మా అమ్మా అని పిలవని, నీ కొడుకుని వాకిట నిలిపి ఇంటిలో నిద్రిస్తున్నావా నీవు, తరచూ నిన్ను పిలుస్తూనే ఉన్నా అమ్మా అనేసి ఒక సాంగ్ పడతారు కదా మేడం. అప్పుడు అర్థమైంది ఇంత సొంత తల్లితో మనం ఎట్లా బిహేవ్ చేస్తాము. అమ్మ నువ్వు కనపడు, నువ్వు నాకు అన్నం పెట్టు, అట్లా అడుగుతాం కదా. అంత ప్రేమ ఉందన్నమాట. ఎట్లాగనేసి నేను చాలా ఆశ్చర్యపోయాను అసలు అక్కడ. ఆ తర్వాత ఒళ్ళంతా మంటలుగా వస్తూ ఉంటాయి కదా మేడం ఆయనకి, రామకృష్ణ పరమహంస గారికి ఒళ్ళంతా మంటలు అనిపిస్తూ ఉంటే భైరవి బ్రాహ్మణి అనే ఒక సాధకురాలు వస్తారు ఆయన దగ్గరికి. వచ్చి ఆయన మంటలన్నిటికీ కూడా నివారణ కల్పిస్తూ ఉంటారు అన్నమాట. చందనం పూసి ఇంకా పూలమాలలు మెడలో వేసి ఆ మంటని తగ్గిస్తారన్నమాట. నాకు అక్కడ ఎలా అనిపించిందంటే ఆ కాళీమాతే ఆ రూపంలో వచ్చి ఆయన బాధను తీర్చిందేమో అని నాకు అక్కడ అనిపించింది మేడం. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ రామకృష్ణ పరమహంస గారి భార్య, ఆవిడ ఎంత సహనశీలో నాకు అక్కడ చాలా ఆశ్చర్యం వేసింది. ఆమెను పెళ్లి చేసుకుంటారన్న మాటే గాని ఇంట్లో ఉండనియ్యరు. మాట్లాడుతూ నువ్వు మీ పుట్టింటికి వెళ్ళు, అక్కడే ఉండు అనేసి అంటారు కానీ దగ్గరికి రానియ్యరు. ప్రేమగా మసులుకోరనమాట. అయినా కానీ ఆవిడ ఎంతో సహనంతో ఉంటారనమాట. నా భర్త అడుగుజాడలోనే నడుస్తాను అన్నట్లుగా ఉంటారు. అయితే పుట్టింటికి వెళ్ళిపోతారు కదా, ఒకటి రెండు సార్లు ఇక్కడ ఉంటారు. తర్వాత పుట్టింటికి వెళ్ళిపోతే కొందరు ఉంటారు కదా ఊర్లో, వాళ్ళు ఏమంటారు, ఇట్లా మీ ఆయనకి పిచ్చి పట్టింది, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు, మీ ఆయన పిచ్చివాడు అన్నట్లుగా గేలి చేస్తూ మాట్లాడతారు అనమాట. అయితే ఇంకొక ఆవిడ ప్లేస్ లో ఇంకొక స్త్రీ ఉంటే అబ్బాయి తోటి నాకు వద్దు, అనవసరమిగా అనుకుంటారు. కానీ ఆవిడ అక్కడ బాధ్యతగా ఆలోచించారు. అమ్మో నా భర్త ఇట్లాగా, అయితే నా అవసరం చాలా ఉంది అనేసి ఆవిడ వెళ్తారనమాట. అది చాలా పెద్ద ముఖ్యమైన విషయం. ఇంకొకరైతే అలా పట్టించుకోరు. ఆవిడ శారదామాత అట్లా పట్టించుకుందన్నమాట. అక్కడ చాలా వండర్ అనిపించింది. దీని నుంచి ఏం తీసుకోవాలంటే భర్త అడుగుజాడల్లో నడవాలి, కష్టాల్లో అయినా సుఖాల్లో అయినా ఆయనతో పాటే ఉండాలి అనేసి. ఆయన ఎట్లా అయినా ఉండని, ఆయనతో పాటే ఉండాలి పెళ్లి చేసుకున్నందుకు. ఆయన ఎట్లా అంటే అట్లా అన్నట్టు అక్కడ నేను అర్థం తీసుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత
మళ్ళీ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు ఒక రూమ్ లో. ఏది, రామకృష్ణ పరమహంస ఇంకానేమో శారదా గారు మాట్లాడుకుంటూ ఉంటే ఇంతలో ఆవిడ వస్తారు, భైరవి బ్రాహ్మణి అనే ఆవిడ బయట బొమ్మలో నుంచి ఉంటారు. ఇక ఈవిడ శారదా గారు బయటకు వెళ్తూ ఉంటారు అనమాట. ఏంటిది, నువ్వు ఇట్లా ప్రవర్తిస్తున్నావు, ఎక్కడ ఎలా ఉండాలో తెలియదా అనేసి ఆవిడ భైరవి బ్రాహ్మణి శారదా గారిని అంటారనమాట. అంటే అక్కడ కూడా ఆవిడ అసలు ఏం మాట్లాడరు. అసలు నీకెందుకు, నీకు అవసరమా, నా భర్త దగ్గర నేను ఉన్నాను, నీకేంటి అన్న మాట కూడా అనలా. ఇంకో స్త్రీ అయితే అక్కడ అంటారు, కానీ ఆవిడ అసలు అట్లా అనలేదు. ఇట్లా తల ఉంచుకొని తల మీద కొంగు వేసుకొని కామ్గా వెళ్ళిపోయింది. అక్కడ కూడా చాలా వండర్ అనిపించింది నాకు, చాలా మంచిగా అనిపించింది. ఆ అది మేడం. తర్వాత ఆయన రామకృష్ణ పరమహంస గారు తన శిష్యుడైన స్వామి వివేకానంద ఉంటారు కదా మేడం, ఆయనతో అసలు ఎంత ప్రేమగా ఉంటారో, చాలా ప్రేమ. గురు శిష్యులు అంటే ఎంత ప్రేమగా ఉండొచ్చా అని అనిపిస్తుంది మేడం. ఒక ఎట్లా అంటే తండ్రి కొడుకు లాగా ఉంటారనమాట వాళ్ళిద్దరూ. తీసుకెళ్లేది కూడా ఆయన నోట్లో పెడతారనమాట. రామకృష్ణ పరమహంస గారు ఈయన వివేకానంద గారి నోట్లో పెడతారనమాట. తినేది నోట్లో పెట్టి అంటారు, నిన్ను చూడకపోతే నేను ఉండలేను అనేసి చెప్తారు. నిన్ను ఎప్పుడెప్పుడు చూడాలా అని నాకు చాలా ఆతృతగా ఉంటది అనేసి ఎంత ప్రేమగా మాట్లాడుతారు. గురు శిష్యులకి ఎంత ప్రేమ ఉంటుందా అనేసి నాకు అక్కడ చాలా మంచిగా అనిపించింది మేడం. ఇట్లా ఉండాలి గురు శిష్యుల బంధం అంటే అనేసి అట్లా అనిపించింది మేడం నాకు. మొత్తానికి సినిమా చాలా బాగుంది. నేను ఇంతవరకు అయితే తీసుకున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఓకే మేడం, థ్యాంక్ యూ. చాలా చక్కటి పాయింట్లు షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ మేడం. కుమారి మేడం, ఫ్రెండ్స్ ఇంకెవరైనా మాట్లాడాలన్నా హ్యాండ్ రైస్ చేయండి. నమస్తే మేడం. నమస్తే భారతి మేడం. నమస్తే. నమస్తే మాస్టర్. నమస్తే మాస్టర్స్ అందరికి. మేడం, నేను ఈ సినిమా నుండి ఒక పాయింట్ నుండి తీసుకున్నాను. అది నేను అది అర్థమైంది మేడం నాకు. అది ఎలా తీసుకోవాలి అన్నది మీరు ఇందాక చెప్పారు. ఉప్పు బొమ్మని సముద్రంలో పంపిస్తే ఆ ఉప్పు బొమ్మ కొలిసే కొద్ది కరిగిపోయింది, ఇంకా కలిసిపోయి సముద్రంలో కలిసిపోయింది అని చెప్పారు. ఈ పాయింట్ ఇది ఎలా తీసుకున్నానంటే మేడం, నేను ఇప్పుడు ధ్యాన మార్గానికి వచ్చాను, తెలుసుకుంటున్నాను. ఇక్కడ రోజు జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాను. అది నేను అమలు చేసుకోవాలి, నేను అమలు పరచుకోవాలి, నేను నేర్చుకోవాలి. నేను నేర్చుకుంటూ నేను ఇంకా తెలిసింది ఇంకా నలుగురికి పంచుకోవాలి. కానీ ముఖ్యంగా నేను అది విన్నదానిని నేను అమలు చేసుకోవాలి. అమలు చేసుకున్న తర్వాత నేను అలా చేసుకుంటూ పోతే ఇక్కడ ఈ జ్ఞాన కోణంలో ప్రతి విషయాన్ని నేను అర్థం చేసుకుంటూ పోవాలి. ఇలా మధ్యలో వదిలిపెట్టుకోకూడదు. అది వదిలిపెట్టుకోకుండా ఈ జ్ఞానాన్ని నేను పట్టుకొని నేను నేర్చుకొని అప్పుడు నేను కూడా ఉప్పులాగా ఆ సముద్రంలో నీళ్ళలాగా కరిగిపోయి కలిసిపోవాలన్నది నా కోరిక మేడం. ఈ పాయింట్ నుండి నేను ఇది నేర్చుకున్నాను మేడం. మళ్ళీ అన్ని జీవుల్లో ఆ పరమాత్ముడే అన్నారు. అది మీరు ఇంతకు ముందు ఉపనిషత్తుల్లో చెప్పారు. ఎంత చక్కగా చెప్పారంటే అది చెప్పినప్పుడు అర్థం చేసుకున్నాను, కానీ ఎంత లోతుగా తీసుకోలేదు. ఈ సినిమా నుండి రామకృష్ణ పరమాత్మ గారు చెప్తున్నారు, ప్రతి జీవిలో పరమాత్ముడు ఉన్నాడు అన్నది విన్నప్పుడు మేడం నేను అందరిలో చూస్తున్నాను అన్నమాట, అబ్జర్వేషన్ చేస్తున్నాను. ఎవరిలోనైనా కోపంలో ఉన్న వాళ్ళలోనైనా, నా పిల్లల్లో, నా కుటుంబంలో, వేరే వాళ్ళలో కూడా అవును కదా, వాళ్ళలో కూడా అందరూ పరమాత్మే ఉన్నాడు కదా, వాళ్ళ మీద ఎందుకు మన కోపం? అర్థం చేసుకోవాలి. ముందు కోపం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ తర్వాత అవును అది ఆయన స్థితి, ఆయన అది అనుభవంలోకి తెచ్చుకొని నేర్చుకుంటున్నాడు, అది ఆయన స్థితి. నేనెందుకు వాళ్ళ మీద వేరేలాగా ఆలోచించాలి? అతను కూడా పరమాత్మ స్వరూపులే కదా అనే ఆలోచన నాకు వచ్చింది మేడం ఈ సినిమా ద్వారా. ఎలా ఇంకా ఏంటంటే అతను కూడా రాజాబాబుకి అమ్మవారిని పూజించేటప్పుడు పరమహంస గారు ఆయన మహాదేవునిలా కనిపించారు. అంటే మనము ఎలా ఊహించుకుంటే అలా మనకి కనిపిస్తారు, అంతా పరమాత్మే అన్నది నాకు అర్థమైంది మేడం. ఇంకా చాలా చాలా
ఈ సినిమాలోనైతే ప్రతి పాయింట్ జ్ఞానకోణంలోని చాలా చక్కగా ఉంది మేడం సినిమా. ఇంతవరకు నేను అర్థం చేసుకున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే కుమారి మేడం, చాలా చక్కగా చెప్పారు. చక్కగా పాయింట్స్ అయితే క్యాచ్ చేసుకున్నారు. సో మీ యొక్క తపన ఫలించాలి అంటే ఆ వేలోనే మీరు ముందుకు వెళ్ళాలి, కష్టపడాలి. వెరీ గుడ్ మేడం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మాట్లాడతారా? గుడ్ ఆఫ్టర్నూన్ భారతి మేడం. గుడ్ ఆఫ్టర్నూన్. నేను కూడా ఈ సినిమా చూసేటప్పుడు నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి, కళ్ళల్లో నీళ్ళు కూడా వచ్చాయి. మరి అంత ఎఫెక్టివ్ గా కూడా లేవు వర్డ్స్. అంత సాదా సీదాగా పరమహంస గారు చెప్పేటప్పుడు ఆ మూవీలో నాకు అలా అనిపించింది. అంటే బాగా కనెక్ట్ అయిపోయాను. అయితే నేను తెలుసుకునేది ఏంటంటే, ఇప్పుడు దేవుడు ఎక్కడో ఉన్నాడని పరిగెడుతూ ఉంటారు కదా, దేవుడు ఇక్కడే ఉన్నాడు అని ఎందుకు గమనించము అంటే మనం అజ్ఞానంలో ఉన్నాము. దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. ఒక అతను అర్ధరాత్రి వేళ నిప్పు అంటించుకోవాలి, ఏది చుట్ట తాగాలనిపించింది అతనికి. చుట్టకు నిప్పు అంటించుకోవాలి, నిప్పు లేదు ఇంట్లో. అయితే ఎదురింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ నిప్పుని అడిగాడు. అంటే ఆ సమయంలో అందరు నిద్రపోతూ ఉంటారు కదా, అతను ఏం చేశాడు అంటే, అప్పుడు ఏం చేశాడు, ఈయన చేతిలో ఏముంది, అది లాంతర్ ఉంది, అంటే ఒక దీపం చేతిలోనే పెట్టుకొని నిప్పు కోసం వేరే ఇంటికి వెళ్ళాడు. అప్పుడు వాళ్ళు గమనించి, దీపం నీ చేతిలోనే ఉంది, నిప్పు అంటించుకోగలవు, మరి మమ్మల్ని వచ్చి ఎందుకు ఇట్లా నిద్ర లేపి ఇబ్బంది పెడుతున్నావు అంటే, కానీ అప్పుడు అతనికి తెలియలేదు, ఓ నిప్పు నా చేతిలోనే ఉంది కదా. అంటే దేవుడు ఎక్కడే లేడు, మన ఎదురు వాళ్ళలో, మన పక్కన మనలో అనేటువంటి నాకు బాగా నచ్చింది. ఇది పరమహంస గారే చెప్పారు. తర్వాత ఆయన 1936 సంవత్సరంలోనే ఈ ధర్మాన్ని, ఈ సాధనను చేపట్టారు. అప్పుడే బ్రిటిష్ కాలం నడుస్తుంది మన ఇండియాకి. అప్పుడే ఈ ధర్మాన్ని ఈయన నిలబెట్టగలిగారంటే ఎంత పవిత్రమైన ఈయన ఒక శక్తి, మనిషి కాదు ఒక శక్తి అనేది నాకు అనిపించింది అక్కడ. సో ఎప్పుడైతే ధర్మానికి ఆటంకం కలుగుతుందో అప్పుడు ఇటువంటి వ్యక్తులు ఒక పరమ స్వరూపుల్లాగా వస్తారు, వచ్చి ఆ ధర్మాన్ని కాపాడుతారు అని. ఈయన త్రేతాయుగంలో రాముడిలా, నెక్స్ట్ ద్వాపర యుగంలో కృష్ణుడిలా, నెక్స్ట్ ఎవరు, పరమహంస గారే. అంటే ఆ రూపాలే ఈయన అనేది నాకు అర్థమైంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఒక అతను అడుగుతాడు, అతని పేరేదో నాకు గుర్తులేదు, అతనికి సంశయం ఉంటుంది లోపల, ఈయన భగవంతుడు అంటే అప్పటికి పూర్తిగా సిక్ అయిపోతారు పరమహంస గారు, లాస్ట్ స్టేజ్ అన్నమాట. ఈయనకి ఏమనిపిస్తుంది, ఈయన భగవంతుడు అంటే నమ్ముతాడా అనేటువంటి డౌట్ ఆయన లోపల ఇంకా ఉంటుంది. అప్పుడు చెప్తాడు పరమహంస గారు, నువ్వు ఇంకా నమ్మట్లేదా, నేను త్రేతాయుగంలో రాముణ్ణి, ద్వాపర యుగంలో కృష్ణుణ్ణి, ఇప్పుడు నేను పరమహంసగా వచ్చాను అని చెప్పగానే ఇక ఆయనకి కళ్ళ నిండా నీళ్లు, కాళ్ళు పట్టేసుకొని ఏడ్చేస్తాడు. సో ఆ విధంగా నేనైతే ఈ సినిమా చూసినప్పుడు ఒక రాముణ్ణి దర్శించుకున్నట్లే ఫీల్ అయ్యి ఆ జ్ఞానాన్ని అయితే తీసుకున్నాను మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ, చక్కటి అవకాశం ఇచ్చినందుకు. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా షేర్ చేసుకుంటారా ఫ్రెండ్స్? ఓకే, ఇక్కడ ధ్యానము అని అంటే కూడా నేను తెలుసుకున్న పాయింట్ ఏంటంటే, ఎక్కువగా ఇప్పుడు ధ్యాస దేని మీద పెడుతున్నామో, కాన్సన్ట్రేషన్ దేని మీద పెడుతున్నామో అదే ధ్యానం అన్నమాట. కళ్ళు మూసుకొని కూర్చొని మనం ఏం చేస్తున్నాము, ఏ ఆలోచనలు లేకుండా ఉన్నటువంటి స్థితిని మనము తీసుకోవటానికి సాధన చేస్తున్నాం, ప్రాక్టీస్ చేస్తున్నాం కదా. అయితే ఇక్కడ నేను తీసుకున్న పాయింట్ ఏంటంటే, ఇప్పుడు కొత్తగా పెళ్ళైన ఒక అమ్మాయి తన అత్తగారింటికి వచ్చినప్పుడు తను ఏం చేస్తుంది, ఏ పని చేస్తున్నా మా అన్నయ్య ఇప్పుడు వస్తున్నాడు, నా కోసం ఈ కాసేపటికల్లా వస్తాడు అంటే ఏ పనైనా చేస్తూనే ఉంటుంది.
తను ఇంట్లో అన్ని వర్కులు చేస్తూనే ఉంటుంది. కానీ తను ఏమనుకుంటుంది, ఏ ఏ ఏ పనిలో ఉన్నప్పటికీ మా అన్న అక్కడ వరకు వచ్చి ఉంటాడు, ఇప్పుడు నా కోసం అది తీసుకొస్తూ ఉంటాడు. ఇట్లాగా తన ధ్యాస అంతా కూడా తన అన్నయ్య మీద పెట్టుంటుంది. ఇక్కడ వంట చేస్తుంటుంది, చెత్త ఊడుస్తూ ఉంటుంది, బట్టలు పిండుతూ ఉంటుంది, అన్ని పనులు చేస్తుంటుంది, అత్తమామలు చేస్తుంటుంది, భర్తకు చేస్తుంటుంది. తన మైండ్ లో కాన్సన్ట్రేషన్ ఏముంటుంది, వాళ్ళ అన్నయ్య మీద ఉంటుంది. ఈ టైం వరకు ఇక్కడికి వచ్చి ఉంటాడు, ఈ టైం వరకు ఇక్కడికి వచ్చి ఉంటాడు, నా కోసం అది తెచ్చి ఉంటాడు, మా అమ్మ ఏదో చెప్పుంటుంది, ఏదో చేసి పంపించి ఉంటుంది. ఇది ధ్యాస అన్నమాట, అంతా ఆమెదంతా. అంటే రాగానే ఆ ఆనందం అంతా ఇంకా ఆ ధ్యాస వెళ్ళిపోతుంది. అన్నయ్య దగ్గరకు వచ్చిన తర్వాత ధ్యాస అనేది కంప్లీట్ అయిపోతుంది. అంటే అక్కడ వరకు వచ్చే ప్రాసెస్ లో మొత్తం ఆమె ధ్యాస అంతా, ఇక్కడ ఏ పని చేస్తున్నా ధ్యాస అంతా ఎక్కడ పెట్టింది, అన్నయ్య మీద పెట్టింది. అంటే అన్నయ్య మీద ధ్యాస పెట్టి కూడా ఇక్కడ అన్ని పనులు చేసుకోగలుగుతోంది. అంటే ఇక్కడ ధ్యాస ధ్యాస కాన్సన్ట్రేషన్ ఏముంది, అన్నయ్య మీద. అలాగనే మనము ఎన్ని పనులు చేస్తున్నప్పటికీ కూడా మన ప్రాపంచిక జీవితంలో, మన సంసారంలో, నాకు సంసారంలో ఉన్నాము, నాకు టైం సెట్ అవ్వట్లేదు, నాకు కుదరదు, నాకు వీలవ్వదు అని మనం అనుకుంటూ ఉంటాము. అంటే ఎన్ని పనుల్లో మనం ఉన్నప్పటికీ, ఎన్ని చేస్తూ ఉన్నప్పటికీ మన మైండ్లో మన ధ్యాస అనేది ఎక్కడ ఉండాలి, మనము దేనికోసం టార్గెట్ చేసుకుని మన ఎదుగుదలకి ఏదాని మీద అయితే మనం ఫోకస్ పెట్టి ముందుకు వెళ్తున్నామో దాని మీద ధ్యాస ఉంటే చాలు, ఆటోమేటిక్ గా దానికి తగ్గట్టు రీచ్ అవుతాము, దానికి సంబంధించినవి మనకు దొరుకుతూ ఉంటాయి ఇన్ఫర్మేషన్స్. సో అందుకని ఇవి నాకు కుదరదు, నాకు టైం ఉండదు, ఇదంతా చెత్తంతా పక్కన పెట్టి ఈ అన్ని పనులు కూడా చేసుకోండి. చేసుకుంటూ ఉంటూ కూడా నువ్వు ధ్యాస దేని మీద పెడతావో అదే ధ్యానం అన్నమాట. నువ్వు ఆమె ధ్యానం ఎక్కడ పెట్టింది, వాళ్ళ అన్నయ్య మీద పెట్టింది కాన్సన్ట్రేషన్ అంతా. సో అలాగా నువ్వు చేసే ఏ పనిలో అయినా సరే అందులో ఉండి చెయ్యి. కాన్సన్ట్రేషన్ అంతా, మైండ్ అంతా ఎప్పుడు కూడా నీ నీ ఎదుగుదల మీద నువ్వు పెట్టాలి. నువ్వు దేనికోసం అయితే రీచ్ అవ్వాలి అనుకుంటున్నావో ఒక్కొక్కరిది ఒక్కొక్క టార్గెట్ ఉంటుంది లైఫ్ లో, ఒక్కొక్కటి నేర్చుకోవడం మీద ఉంటుంది ఒక్కొక్కరికి. సో దాని మీద ధ్యాస పెట్టి నువ్వు ఏ పనైనా చేసుకో, ఆటోమేటిక్ గా అది నీకు రీచ్ అవుతుంది, నువ్వు కాన్సన్ట్రేషన్ పెట్టినావు కాబట్టి. సో అది ధ్యానం అనమాట. ఓకేనా? నేను ఎందుకు దీని మీద నాకు డౌట్ వచ్చిందంటే, మా మేనమామ వాళ్ళు వచ్చేసి రామకృష్ణ పరమహంస భక్తులు. వాళ్ళు ఎప్పుడైనా చూడు సర్వీసుల్లో ఉంటారు. అక్కడికి వెళ్తే వాళ్ళ రామకృష్ణ పరమహంస గారి మఠానికి వెళ్తే వాళ్ళు ఎప్పుడు కూడా ధ్యానం అంటే ఏమి ఉండదు, ఎప్పుడు సర్వీసుల్లోనే ఉంటారు వాళ్ళు. ఇదేంటి ఎలాగా ఇది అని అనుకున్నప్పుడు నాకు ఈ పాయింట్ దొరికింది అనమాట. వాళ్ళ కాన్సెప్ట్ లో ఇలా ఉంది అనేది నాకు అర్థమైంది. మెయిన్ గా ధ్యానం అనేది చేసే పనులలో, నువ్వు ఎన్ని పనులలో ఉన్నప్పటికీ మైండ్ పరంగా నువ్వు కాన్సన్ట్రేషన్ దేని మీద పడితే అదే ధ్యానము అనేది నాకు తెలిసిందనమాట. సో మనం ఇప్పుడు సాధన చేస్తున్నది దేనికి అంటే, ఎంటీ మైండ్ ఏదైతే నీకు ఎప్పుడైతే వస్తుందో ఆ ఎంటీ మైండ్ తో నువ్వు ఏ పనైనా చేయడానికి ఆకర్షితం అనేది వస్తుంది. ఎందుకంటే ప్లెయిన్ గా ఉంటుంది కాబట్టి, మైండ్ లో ఏ ఆలోచనలు లేకుండా ఉంటుంది కాబట్టి. సో మనము ధ్యానం చేసినా చేయకపోయినా, మనకు టైం ఉన్నా లేకపోయినా చేయడానికి కూడా, ఇంట్లో పనులలో ఇబ్బంది ఉన్నా, నీ యొక్క సిచ్యువేషన్ బట్టి ఎలా ఉన్నప్పటికీ కూడా, నువ్వు ఎన్ని పనుల్లో ఉన్నప్పటికీ కూడా నీ మైండ్ లో నేను ఎదగాలి ఆత్మపరంగా అన్నప్పుడు నీ కాన్సన్ట్రేషన్ దాని మీద ఉంటే అదే ధ్యానం అనమాట. దానికోసం అన్వేషించడము, దాని మీదనే ఎప్పుడు సెర్చ్ చేసుకుంటూ ఉండటం. సో ఇలాగ ఉంటే ఇక్కడే ధ్యానం అయిపోతుంది. నీకు దాని మీద నువ్వు ఎప్పుడైతే నువ్వు ముందుకు వెళ్తూ ఉంటావో నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్స్ అన్ని నీకు వస్తూ ఉంటాయి. సో తద్వారా నువ్వు ఎదిగే అవకాశము ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? నాకు ధ్యానం చేసుకోవడానికి టైం సరిపోవట్లేదు, ఇవన్నీ పక్కన పెట్టేయండి ఇంకా. ఓకేనా? కాన్సన్ట్రేషన్ దేని మీద, కాన్సన్ట్రేషన్ ఏ పనుల్లో ఉన్నా కూడా నీ కాన్సన్ట్రేషన్ ఎక్కడుంది. ఆ అమ్మాయి ఎలా చేసింది కాన్సన్ట్రేషన్, పెద్దవాళ్ళకి ఉండకపోవచ్చు, ఇంకా మా వాళ్ళు వస్తారు నాకు ఏదో తెస్తుంది అనేది, కానీ కొత్తగా వచ్చిన అమ్మాయిని గమనిస్తే మనకు అర్థమవుతుంది తన కాన్సన్ట్రేషన్ ఎక్కడుంది అనేసి. ఓకేనా? అది ధ్యానం అన్నమాట. ఆ కాన్సన్ట్రేషన్ పెట్టడం అనేది ధ్యానం. అది నాకు ఇవాళ అర్థమయ్యింది రామకృష్ణ పరమహంస గారి నుంచి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా షేర్ చేసుకుంటారా? ఓకే, ఎండ్ చేద్దాము. బాయ్ అందరికి.